ఈరోజు శ్రీకాకుళంలో జరిగినటువంటి ఘటన ఎంత బాధాకరమైనటువంటి విషయం అయితే ఉంది. అయితే అసలు ఆ ఘటనలో ఎటువంటి నిజాలు, అసలు ప్రాథమిక సమాచారం ప్రకారంగా ఏం జరిగింది, అసలు ఆ తల్లి ఇద్దరు బిడ్డలు ప్రాణం పోవడానికి అసలు గల కారణాలు ఏంటి, ప్రాథమిక సమాచారం ఏ విధంగా ఉన్నదో ఒకసారి స్థానిక ఎస్ఐ మాటలో తెలుసుకునే విందాం. సార్ నమస్తే. సో ఇప్పుడు ఏదైతే ఇద్దరు చిన్నారులు అయితే మృత్యువాత పడ్డారో అదే తల్లి ప్రాణాలతో చెలగాటమాడుతుంది. సో మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ఏంటి? ఈరోజు ఉదయం సుమారు 6-6:30 గంటల సమయంలో మాకు వెదులవలస గ్రామం నుంచి ఒక తల్లి తన తాలూకా ఇద్దరు కూతుళ్ళతో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం వచ్చింది. ఆ సమాచారంపై మేము ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ ఇంటి వద్ద మొదటి గదిలో హాల్లో ఈ పాప తల్లి పిల్లలతో పాటు పడుకుంటుంది. వాళ్ళ తాలూకా అత్తగారు మిగిలిన రిలేటివ్స్ బయట పడుకుంటారు. అంటే పగలు ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో వీళ్ళు తలుపులు ఎంతసేపటికి తీయకపోవడంతో తలుపు తాలూకా ఫ్రేమ్స్ తీసి చూసేసరికి కింద రక్తపు మడుగులో ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, ఒక పాపకు సుమారు 4 నెలలు, ఇంకో పాపకు సుమారు 2.5 సంవత్సరాల వయసు ఉంటుంది. వెంటనే మాకు సమాచారం ఇచ్చి వెళ్ళి చూసేసరికి మాతో పాటుగా మన శ్రీకాకుళం డిఎస్పీ గారు, అదేవిధంగా ఆంధ్రవాద సిఐ గారు, క్రూజ్ టీమ్ అందరం కలిపి వెళ్ళి పరిశీలించి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అయితే మాకు తెలిసి ఆవిడకైతే వాళ్ళ తాలూకా అత్త మా కుటుంబం తరపు నుంచి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నట్టుగా వాళ్ళు అమ్మగారు చెప్తున్నారు. వాళ్ళ అన్నయ్యలు కూడా, బ్రదర్స్ కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు ఆడపిల్లలు పుట్టారని, లేదు అంటే అప్పుల్లో అనుకున్నట్టుగా ఏమైనా కట్నకాలకు ఏమైనా సరిపోలేదు అన్న విషయంలో ఈ విధంగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇద్దరు పిల్లలు అయితే చిన్నపిల్లలు చనిపోయారు. అది కొంచెం బాధాకరమైన విషయం. కానీ తల్లి అయితే ప్రస్తుతానికి ఐసీయూలో ఉన్నారు. చావు బతుకుల మధ్యలో పోరాడుతున్నారు. ఆవిడ బ్రతికితే అసలు ఏం జరిగిందనే విషయం పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాకున్నటువంటి సమాచారం మేరకు అయితే వాళ్ళ తల్లి తాలూకు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ తాలూకా అమ్మగారు దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకుంటున్నాం. వాళ్ళు అందిస్తున్న ప్రాథమిక సమాచారం అయితే ఇప్పటి వరకు వాళ్ళ అత్తగారి వరకు నుంచి కానీ వాళ్ళ అత్తగారి తాలూకా అమ్మగారు అంటే అత్తగారికి అమ్మగారు వాళ్ళ తరపు నుంచి ఇబ్బందులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ విధంగానే రిపోర్ట్ తీసుకొని ప్రస్తుతానికి దర్యాప్తు ప్రారంభిస్తాం. దర్యాప్తు పారదర్శకంగా చేసి ఎవరో చట్టానికి అతిథులు కాదు, ఏం జరిగినా దాన్ని బయటకు తీసుకొని వచ్చి దానికి బాధ్యత వాళ్ళందరూ తప్పనిసరిగా శిక్షించేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. సో చట్టం ముందు ఎవ్వరు కూడా అతిథులు కారు, ఏం జరిగినా సరే ట్రాన్స్పరెంట్ కానీ ఇప్పటికే, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ డిఎస్పీ గారు కానీ కూడా ఈ యావత్ అధికార బృందం మొత్తం కూడాను కదిలేదైతే వచ్చారు. అయితే అసలు ఆ కుటుంబానికి వచ్చిన కష్టం ఏంటి, ఆ తల్లి తీసుకునే నిర్ణయం వెనక ఎటువంటి బాధ దాగి ఉంది, అన్ని నిజాలు కూడాను వెలుగులోకి రావాలంటే ఈరోజు తల్లి మళ్ళీ కన్విప్పి నోరు విప్పితే తప్ప నిజాలు తెలిసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే అందరూ కూడా కుటుంబం కానీ అదేవిధంగా స్థానికులు అందరూ కూడా ఖచ్చితంగా ఆ తల్లికి ఏమీ అవ్వకూడదు, అదేవిధంగాను నిజాలు ఏంటి తెలియాల్సినది ఉంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం యావత్ శ్రీకాకుళమే శోక సముద్రంలో మునిగిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.